అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారండి? ఈరోజు అయితే నేను టైలరింగ్‌లో అసలు ఎంత బిజీగా ఉంటది ఈ సీజన్‌లో అనేది చూపించబోతున్నాను అనమాట. యాజ్ ఏ ఇంట్లో మదర్‌గా ఇంట్లో పనులు చేసుకుంటూ టైలరింగ్ సీజన్ అప్పుడు ఎంత బిజీగా ఉంటదో చూపిస్తాను. అయితే నేను ఇంట్లో పనులైతే మొదలుపెట్టేసానండి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇది నేను షూట్ చేస్తున్నాను కాబట్టి పిల్లలు ఎవరు కనిపించరు ఇందులోని. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఇల్లు తుడిచేసుకుంటాను నీట్‌గానే. ముందు ఒకసారి తుడుస్తాను పొద్దున్నే, తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకసారి ఇల్లంతా నీట్‌గా చేసుకుంటాను అనమాట. ఇక చేసే పనులు ఏమున్నాయంటే ఈరోజు వంట చేసేస్తాను. వంట చేసేసిన తర్వాత అప్పుడు నిన్న కొన్ని శారీస్ అయితే వచ్చాయన్నమాట. వాటికి బ్లౌజులును తర్వాత ఫినిషింగ్లు చేసి ఇవ్వాలి. అంటే ఫాల్స్‌లో అయ్యి ఫినిషింగ్ చేసి ఇవ్వాలన్నమాట. ఇంక ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఏమిటంటే అండి, అంటే నేను ఛానల్ స్టార్టింగ్‌లో ఏమనుకున్నానంటే మన మాటతో పనే ఉంది, మనం చేసేవి చూపించటమే కదా, అలాగా మనం కమ్యూనికేట్ అవ్వచ్చులే అనుకున్నాను అనమాట. కాకపోతే ఆ తర్వాత ఏమవుతుందంటే ఇక మీకు చాలా చెప్పాలనిపిస్తున్నప్పుడు నాకు అవన్నీ ఇంగ్లీష్‌లో టైప్ చేయడం కొంచెం విసుగు అనిపిస్తుంది. ఇక అవన్నీ సబ్‌టైటిల్స్ పెట్టడం అనేది విసుగు అనిపించి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తేనే మంచిది. ఇంతకుముందు కూడా ఒకరు కామెంట్ చేశారండి, వాయిస్ ఓవర్ ఇవ్వండి అని చెప్పి. ఇంక అందుకనేసి వాయిస్ ఓవర్ ఇస్తేనే మంచిదని చెప్పి ఇంకా పని కూడా ఈజీగా అవుతుంది. కొన్నిసార్లు అయితే ఫ్రీగా ఉన్నప్పుడు సబ్‌టైటిల్స్ ఇవ్వడానికి కుదురుతుంది, కానీ కొన్నిసార్లు అయితే నాకు అది అవ్వట్లేదన్నమాట. అందుకని వాయిస్ ఓవర్ ఇచ్చేస్తేనే మంచిదని వాయిస్ ఓవర్ పెట్టేసుకున్నాను. ఇక వంట చేసేస్తున్నానండి. వంట చేసేసిన తర్వాత ఇంకా మిగిలిన పనులన్నీ అయిపోతాయి అన్నమాట. అంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి, మా ఇన్‌లాస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ వంట చేసి పెట్టేస్తే పక్కన నేను కొంచెం బయటకు వెళ్ళాల్సిన పనులు అవి ఉన్నా పెద్ద టెన్షన్ ఉండదన్నమాట నాకు. అందుకని అయితే ఈరోజు నేను మినపవడియాల కూర వండుతానండి. ఎందుకంటే ఉదయం కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళినప్పుడు పెద్దగా ఏమి మంచిగా అనిపించలేదు. ఇంకా ఏం తీసుకోలేదన్నమాట. ఈ పూటకి ఎగ్స్ ఉన్నాయి, ఉడకబెట్టేస్తాను. ఉడకబెట్టేసిన తర్వాత ఆల్రెడీ 4 అయితే ఉడకబెట్టేసాను. ఇంకా ఒకటి పెట్టేస్తాను పొయ్యి మీద. ఇంకా నార్మల్గా మినపొడియాల కూర వండేద్దామని చెప్పి మినపొడియాలు అయితే తీస్తున్నాను అనమాట. ఈ పూటకంటే మనకి ఇలా వడియాలు ఉన్నప్పుడండి మన అంటే ఆ భోజనాన్ని ఆ రోజుకి గడిపించేసుకోవచ్చు అనమాట. ఇలా వడియాలు పెట్టుకున్నప్పుడు సీజన్లోని వడియాల కూరలు అవి వండేసుకోవచ్చు. గుమ్మడికాయ వడియాలు ఉంటే గుమ్మడికాయ వడియాలు పులుసు పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుందిలేండి, చక్కగా ఉంటుంది. మినప వడియాలు, పెసర వడియాలు ఇలాంటివి మనకి కూరలు లేనప్పుడు చేతికి వస్తాయన్నమాట. పెద్దగా ఒక హైరాణ పడి కంగారు పడిపోవాల్సిన అవసరం ఉండదు. అందుకని మినప వడియాలు వండేస్తున్నాను. రుచి కూడా చాలా బాగుంటుందండి. ఇవి మా ఆడపడిచి ఇచ్చారనమాట. ఊరి నుంచి వచ్చేటప్పుడు మా ఆడపడిచి ఇచ్చారు. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఎప్పుడైనా వండుకుంటే కనుక మీకు కామెంట్ చేసి చెప్పండి నాకు కూడా. ఇవి ఇందులో కూడా వేసుకుంటారండి, అంటే మన పనసపట్టు కూరలు అవి కూడా ఈ వడియాలు వేసుకుంటారన్నమాట, రుచి కోసం బాగుంటుందని. ఇక నేనైతే నార్మల్గానే వంట, అంటే మసాలాలు అవి ఏమి వేయకుండానే వండుతానండి. మ్యాక్సిమం ఎప్పుడు కూడా నేను మసాలాలు వేయను, తక్కువ అన్నమాట. కాకపోతే నాన్ వెజ్ ఇలా అయితే తప్పదు కాబట్టి ఇక వేస్తాను. ఎందుకంటే ఇలా ఉప్పు కారం కొంచెం వేసేసి పెట్టేస్తున్నాను అనమాట. కానీ పిల్లలు వచ్చేసరికి నేను సాలడ్స్ అవి ఉంచుతానండి. అంటే పిల్లలకి అయినా ఇంట్లో వాళ్ళకైనా కొంచెం హెల్తీగానే పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు నా వీడియోస్లో చూస్తే తెలిసిపోతుంది మీకు, నా పని విధానం అదంతా తెలిసిపోతుంది. సో ఇదైతే సాలడ్ లాగా పిల్లలకు ఉంటుందని కట్ చేశాను అనమాట. ఇంకా అందరికీను ఒకటి ఎగ్ ఒకటి ఉడకపెట్టేశాను. ఇంతకుముందు ఒక 3-4 ఉడకపెట్టేసి పక్కన పెట్టాను అనమాట. ఇక ఇందులో కాస్త పాలు పోసుకుంటే బాగుంటుంది కదండి, అందుకని పాలు పోస్తున్నాను అనమాట. మేము ఇప్పుడు వాడేదైతే ప్యాకెట్ పాలేనండి, అమూల్ పాలు వాడుతున్నాము. ఇంకా బయట పాలు అయితే మాకు ఇక్కడ ఏమీ మంచిగా అనిపించక మేము అమూల్ పాలు అయితే వాడుతున్నాము. ఇవి కూరల్లోకి, ఇంకా మా ఇంట్లో పెద్దవాళ్ళకి టీ మాత్రమేనండి. ఇంకా పిల్లలకైతే పాలు అవి తాగే అలవాటు అయితే పోయింది పూర్తిగా. ఇంక పాలు అవి తాగరు. ఇంకా రైస్ ఉడుకుతూ ఉన్నది, కూర ఉడుకుతుంది కదా, ఒక గుడ్డు కూడా పెట్టేశాను కాబట్టి ఇక నేనైతే క్లీన్ చేసేసుకొని
ముందు ఆ చీరలకి బ్లౌజులు కట్ చేసేసి చీరలు వేరే వాళ్ళకి పంపించాలన్నమాట. నేను ఓవర్లాక్కి వేరే వాళ్ళకి ఇస్తానండి. అంటే పీకో అంటారు కదా, శారీ పీకోకి వేరే వాళ్ళకి ఇస్తాను. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. తెలిసిన మా ఆవిడే, నాకు ఫ్రెండే ఆవిడకి ఇస్తానన్నమాట పీకో చేయడానికి. ఇంకా చీరలు పంపించాలి కాబట్టి బ్లౌజులు కట్ చేసేసి ఆ బ్లౌజులకి లైనింగ్లు తీసుకొని ఫాల్స్ కూడా నేను తీసుకుంటాను. ఇక అలాగే జరుగుతుందండి. ఇంకా పని ఈ సీజన్ అంటే క్రిస్మస్ సీజన్ ఇక్కడ కొంచెం ఉంటుందిలేండి. అంటే ఇక్కడ ఇయర్ మొత్తం ఉంటుంది. కాకపోతే నేను ఇంట్లో కుడతాను కాబట్టి మనకి ఇయర్ మొత్తం ఉండకపోయినా కొన్ని ఫెస్టివల్స్కి మాత్రం సీజన్ బాగుంటుందన్నమాట. ఇంకేంటండి, మీరు ఏం ఏం చేస్తూ ఉంటారు ఏంటి అవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక పనులు అవుతూ ఉంటాయి. ఇదిగోండి చీరలు అయితే ఇవన్నమాట. ఒక 6 చీరల వరకు వచ్చాయి. ఒక డ్రెస్ కుట్టాలి, ఇంకా చిన్న చిన్న పనులు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎందుకంటే నేను కూడా ఊరు వెళ్ళిపోతాను కాబట్టి క్రిస్మస్కి ఇంకా నేను కూడా వాళ్ళకి కుట్టేసి ఇచ్చేయాలన్నమాట. స్టార్టింగ్లో అయితే అంత పెద్దగా కుట్టేదాన్ని కాదు, కానీ ఈ మధ్య మాత్రం కొంచెం ఎక్కువ వస్తున్నాయండి. అంటే కుడుతూ ఉంటే మనకి బట్టలు వస్తూ ఉంటాయి కదా, ఇంకా అలా అనమాట. ఈ శారీస్ చాలా బాగున్నాయండి. ఈ మధ్య ట్రెండ్ అవుతున్న చీరలు అనమాట. అంటే పెద్ద బోర్డర్ వచ్చి ట్రెండ్ అవుతున్న శారీస్ అనమాట. చాలా మంచి చీరలే. వీళ్ళకి క్రిస్మస్కి మంచి బాగా చేసుకుంటారు కదా, మనలా మనం తెలుగు పండుగలు ఎలా చేసుకుంటాం, మనం హిందూ పండుగలు అలాగా క్రిస్మస్ కూడా బాగా చేసుకుంటారు కదా. అందుకని ఇంకా అన్నీ అంటే అప్పుడు ఎక్కువ ఆ 1 month కూడా వీళ్ళు బిజీగా ఉంటారు అనమాట. సో శారీస్ అన్నీ చూసారు కదా, బాగున్నాయి. మంచిగా నీట్గా కుట్టేసిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఇవన్నీ పట్టుకుని నేను లైనింగ్లు ఇవైతే తెచ్చుకోవాలండి. ఇంక పిల్లలు వచ్చేలోపు అయితేనే నేను ఈ పనులన్నీ చేస్తానన్నమాట. ఉదయం 9 నుంచి స్టార్ట్ చేస్తే 2 గంటలకు అలాగా నా మిషన్ పని అయిపించేసుకుంటాను. నేను ఇంక బయటకు వెళ్ళొచ్చేసి ఒక డ్రెస్కి అయితే లేస్ వేసేస్తున్నానండి. అంటే లేస్ తీసుకురావడం లేట్ అయిపోయింది. ఇంక ఈరోజు ఈ డ్రెస్ ఇచ్చేద్దాం అని చెప్పి నేను లేస్ అయితే తీసుకొచ్చి వేసేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు వచ్చేటప్పటికి మొత్తం ఈ పనులన్నీ అయిపోతాయి. ఇక వచ్చిన తర్వాత ఇదిగోండి భోజనం ఇలా ఉంటుందన్నమాట. మాది కొంచెం ఊరగాయ, బొబ్బాస్కాయ ఊరగాయ అనమాట. అది ఒడియాల కూర, కొంచెం సాలడ్, అంతే.